దానాలు తక్కువ దంచుడు ఎక్కువ అన్నట్టున్నది బీజేపీల కథ. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ను సావు దెబ్బ కొడుతున్నామని ప్రతి ఒక్క భారతీయుడు జబ్బ జరుచుకొని మరీ మురిసిండు. ప్రతిపక్షాలు కూడా కేంద్రం ఏం చేస్తే దానెంట మేముంటామని సపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ మన 56 ఇంచుల చాతున్న ప్రధాని సార్ ఏం చేసిండు? అమెరికోడు బెదిరియంగానే అయ్యా బాంచనన్నట్టు నెత్తినేలేసిండని దుమ్మెత్తి పోస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. అసలు ఏం సాధించిరని తిరంగ యాత్ర చేస్తుండ్రని మండిపడుతుండ్రు. మరి నిజంగానే కేంద్ర సర్కారు పాకిస్తాన్ను ఏం చేయలేకపోయిందా? పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినమని తిరంగ యాత్రకు పిలుపునిచ్చింది బీజేపీ. పాకిస్తాన్ను యుద్ధంలా ఘోరాతి ఘోరంగా ఓడించి కోలుకోకుండా చేసినామని విజయోత్సవాలు చేస్తుండట. అయితే విజయోత్సవాలు తప్పకుండా చేసుకుందాం గాని కొన్ని ప్రశ్నలు బీజేపీలను అడగాలని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తుర్రు. పహల్గంలో 25 మంది భారతీయులను మతం పేరు అడిగి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఇంకా పట్టుకోనే లేదు. వాళ్ళ జాడి ఇదివరకు దొరకబట్టలేదు. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిండ్రు, మంచిదే గాని నడుమంత్రాన ఎందుకు ఆపిర్రు? భారత్ మీద మళ్ళా తీవ్రవాదం చర్యలు ఏం చేయమని పాకిస్తాన్ నుంచి ఏదైనా కాగితం మీద రాసిన ఒప్పందం చేసుకున్నారా? మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ అసొంటి టెర్రరిస్ట్ గాళ్ళు బహిరంగంగా ర్యాలీలు తీసి ఇండియాకు చెల్లుకు చెల్లు చేస్తామని వార్నింగ్ ఇస్తుండ్రు. మరి వాళ్ళను అప్పగిస్తామని పాకిస్తాన్ వాళ్ళు చెప్పనే లేదు. అయ్యో, పహల్గాం ఘటన చాలా బాధకరం, తప్పైంది, మాఫ్ చేయుర్రి అన్న మాట కూడా వాళ్ళ నోటితోటి చెప్పనీయలేదు. వాళ్ళే ఇండియాను ఓడించినమని విజయోత్సవాలు చేసుకుంటుర్రు. అంతెందుకు, సీజ్ ఫైర్ అయినాక రాత్రి కూడా మళ్ళా డ్రోన్లు పంపిడ్రు. మరి అసొంటి బేకార్ గాళ్లతోటి కాల్పుల విరమణ ఎందుకు చేసిండ్రు? జనాలకు వీటికి జవాబులు చెప్పకుండా తిరంగ యాత్ర అని దేశభక్తితోటి పార్టీ పతారా పెంచుకునే పనులు ఎందుకు చేస్తుండ్రు? ఏం చేసినా ఓట్ల కోసం తప్ప నిజంగా దేశం కోసం తమరు చేసింది ఏమనుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తుండ్రు. మరి వీటికి బీజేపీ ఏం కౌంటర్లు ఇస్తారో చూడాలే.